హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి జిలేబీ అండి. జిలేబీ కోసం పాకం పట్టుకుంటున్నా. పాకం కోసం దీంతో ఒక 2 కప్పులు తీసుకుంటున్నా పంచదార. దీంతో 3 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నాండి. పంచదార కరిగేంతసేపు ఇలా కలుపుకోవాలండి. పంచదార అంతా కరిగిపోయిందండి. ఓకే అండి, స్టవ్ కట్టేస్తున్నాను. జిలేబీకి పిండి రెడీ చేసుకున్నాండి. పిండి రెడీ అయిందండి. నేనైతే ఇది యూజ్ చేస్తున్నానండి. దీని ద్వారా చేస్తాను. ఓకే అండి, రెడీ అయినాయండి. ఇందులో పాకంలో వేసేసుకుంటాను. అంతే అండి, తీసేయాలండి. నేను కూడా అయితే 3 సార్లు అండి చేయడము. అంత పర్ఫెక్ట్గా రాలేదు, రౌండ్గా షేప్ అయితే రాలేదు, మామూలుగా సింపుల్ వచ్చినాయి. అంతే అండి, వేడి వేడి జిలేబీ రెడీ అయ్యిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి.